తిరుపతిలో అనేక అక్రమాలు గడిచిన 5 ఏళ్లుగా చోటు చేసుకుంటుంటే మౌనంగా ఉండడం జగన్ చేసిన తప్పు అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక అవినీతి పనులు చేస్తే ఆయన ఎందుకు వాటిని చూస్తూ ఉన్నారని ప్రశ్నించారు. తాము లడ్డూ ప్రసాదాల విషయంలో జగన్ ని బ్లేమ్ చేయాలని అనుకోవడం లేదని పవన్ చెప్పడం విశేషం. అయితే అదే సమయంలో జగన్ టీటీడీలో ఏ రకమైన అక్రమాలు జరగలేదని చెప్పగలరా అని అన్నారు. ఆయన స్వచ్ఛంగా ఉండాలనుకుంటే ఎందుకు ఇన్ని డ్రామాలు అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని మధ్యలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఏముందని అన్నారు. టీడీపీలో గడిచిన పాలకవర్గం వైసీపీ హయాంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడింది. టీటీడీలో గడిచిన పాలకవర్గం వైసీపీ హయాంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడింది అని డిప్యూటీ సీఎం అన్నారు. వాటి విషయంలో తమ ప్రభుత్వం జగన్ మాదిరిగా చూస్తూ ఊరుకోదని తప్పనిసరిగా సమగ్రమైన దర్యాప్తు చేస్తామని అన్నారు. ఈ విషయంలో టీడీపీ ఆస్తులను కాపాడుకుంటామని అన్నారు. జగన్ తప్పు చేసిన వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎంతో సొమ్ము చేతులు మారిందని పవన్ ఆరోపించారు. అలాగే ఉపచారాలతో సైతం అపచారాలు జరిగాయని అన్నారు. ఇంత జరిగినా ఏమీ జరగలేదు అని అంటే ఎలా అని అన్నారు. సిబిఐ విచారణ కావాలి అని అంటున్నారు. కానీ సీట్ దర్యాప్తుతోనే ఎన్నో విషయాలు వెల్లడవుతాయని అన్నారు. తాము దోషుల మీదుగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో ప్రస్తుతం ఉన్నారు. శ్రీవారి ఆలయంలో అనేక తప్పులు జరిగాయని దాని ప్రాయశ్చిత్తంగానే ఈ దీక్ష అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన వైఖరిని తీసుకొని ఈ విషయంలో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఆయన్ను జగన్ని బ్లేమ్ చేయలేను అనడం కూడా విశ్లేషంగానే ఉంది. ఆయన ఆలోచనల మేరకు సీఎం ఈ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు అని ఉండొచ్చు. అయితే పవన్ అంటున్నది ఏంటి అంటే తన ఆధ్వర్యంలో నియమించిన టీటీడీ బోర్డు ఎలా పనిచేస్తుందో చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలి కదా అని. ఇక ఇంత జరిగిన తప్పు చేసిన వారిని జగన్ ఎందుకు వెనకేసుకుని వస్తున్నారని. ఇక్కడ తమాషా ఏంటి అంటే చంద్రబాబు జగన్ మీదనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే పవన్ మాత్రం గత టీడీపీ బోర్డుదే తప్పు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయం ఆసక్తికరంగానే ఉంది అని అనుకోవాలి.